వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. వీరయ్య, దివాన్ బాబు, మీరా బాబు? మీరే కాపాడి మమ్మల్ని రక్షించారు బాబు. ఏమిటి వీరయ్య, ఏం జరిగింది? ఏం చెప్పను బాబు, ఆ చక్రపాణి దురాగతాలు అన్యాయాలు చెప్పని అలవి కాకుండా ఉన్నాయి బాబు. ఇవన్నీ చెప్పుకుందామని ఇక్కడికి వస్తే పెద్దయ్య గారు. ఈ బాబు గారికి ఇక్కడ విషయాలు ఏమీ తెలియవు, అవన్నీ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఏమిటి దివాన్జీ, నాకేం అర్థం కావడం లేదు. హాయ్ వీరయ్య, ఏమిటి అసలు సంగతి ఏమిటో చెప్పు. చెబుతాను బాబు, చెబుతాను. ప్రమాణం చేసి అక్షరాత్రం చెబుతాను బాబు. నాన్నగారికి నేను నమ్మిన బంటుని, ప్రాణానికి ప్రాణంగా ఉండేవాడిని బాబు. అమ్మగారికి 2 కవల పిల్లలు, అందులో ఒకటి మీరు, 2 గోపి బాబు. మిమ్మల్ని ఇద్దరిని కానీ అమ్మగారు బాలిత దెబ్బతో కన్ను మూశారు. పసికంతులైన మిమ్మల్ని నాన్నగారు దగ్గరికి తీసుకుని కుమిలి కుమిలిపోతుండేవారు. అప్పుడు తాతగారు అల్లుడు, నీకు జీవితాన్ని పంచుకున్న భార్య పోయింది, నాకు నా రక్తాన్ని పంచుకున్న కూతురు పోయింది. ఈ దుఃఖాన్ని ఇద్దరూ పంచుకోవాలని ఈ ఇద్దరు ఇచ్చి వెళ్ళింది. నా మాట ఒకటి వింటావా? ఏమిటి మామగారు? ఇద్దరిలో ఒకళ్ళని నేను తీసుకెళ్లి పెంచుకుంటాను. మామగారు, ఏడిస్తే 2 కళ్ళకి కన్నీళ్లు వస్తాయి. ఆ కన్నీళ్లు తుడవడానికి 2 కావాలని లక్ష్మి వీళ్ళని కన్నది. మరి నా కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు బాబు? ఈ వృద్ధాప్యంలో ఉన్న ఒక కూతుర్ని పోగొట్టుకుని నేనెలా బ్రతకగలను? మనవళ్ళలో కూతుర్ను చూసుకుంటూ వాడు ఎదిగే వరకు బ్రతుకుండాలని నాకెందుకో పాడాలి. నా కోరిక చెల్లించలు. అలాగే మామగారు, ఇష్టం. తాతగారు మిమ్మల్ని అలా తీసుకొచ్చారు బాబు. అమ్మగారు పోయారన్న బెంగతో నాన్నగారు మంచం పట్టారు. ఎస్టేట్ వ్యవహారాలన్నీ చూసుకోవడం మానేశారు. ఇదే సందు కదా అని వచ్చి చేరాడు చీడ పొరుగు చక్రపాణి బాబు. చక్రపాణి అతనపతి బాజీ మీ మేనత్త భర్త బాబు. ఏదో బావమరిది అండగా ఉంటాడు కదా అని అనుకున్నాను, కానీ ఆ మనిషికి నిలువంతా విషయమే బాబు, నిలువంతా విషయమే. ఒకనాటి రాత్రి ఏట్రా వీరయ్యలా ఉన్నావు? ఏముందయ్యా, అయ్యగారు అలాగే అయిపోయారు. చేతిలో సిల్లిగా మెదలటం లేదు, కడుపులో సొక్కట్టం లేదు. ఈ మాత్రానికి అయ్యగారు ఎందుకురా? వెళ్తాను బాబు, అయ్యగారికి పాలిచ్చి వెళ్తాను. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు పోరా. అయ్యో 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 మహాప్రభులు మహాప్రభులు మహాప్రభులు. 10 రూపాయలు బాబు. వస్తున్నా బావగారు. బావగారు, ఇదేమిటి నువ్వు తీసుకొచ్చావు? వాడేమయ్యాడు? వాడు పొద్దుటి నుంచి చుక్కా చుక్కా నరుస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడో ఏమో, తీసుకో. ఏం పర్వాలేదు, ఏ డాక్టర్ వచ్చి నిన్ను రక్షించలేడు. ఇది విరుగుడు లేని విషం.
అంతే బాబు, అంతే. ఏట్లో కొట్టుకుపోతుంటే ఎవరో పల్లెళ్ళు రక్షించారు. నాకు స్పృహ వచ్చేసరికి 10 రోజులు పట్టింది బాబు. ఆ తర్వాత ఊరికి వెళ్ళాను. అమ్మగారు పోయారనే బాధతో నాన్నగారే విషం పుచ్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని అప్పటికే ఊరంతా నమ్మేటట్టు చేశాడు బాబు చక్రపాణి. ఈ ఘోరాలన్నీ తాతగారికి చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను. బతికే నేను మిమ్మల్ని తీసుకుని తాతగారు అప్పటికే విదేశాలకు వెళ్ళిపోయారు. ఇక చెప్పుకునే దిక్కు లేక ఈ బాధంతా గుండెల్లో దాచుకుని ఇలాగే ఉండిపోయారు బాబు. అవును బాబు, నన్ను తాతగారిని కూడా అలాగే నమ్మించాడు. బాబు గారు, ఆ చక్రపాణి మీ తమ్ముడిని కుక్క కంటే హీనంగా చూస్తున్నాడు. గొడ్డును బాధినట్టు బాధుతున్నాడు. అమాయకుడుగా పిరికివాడుగా తయారు చేసి ఎస్టేట్ను తన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాడు. ఇదేం అన్యాయం అని అడిగితే మా అన్నను కొట్టి చంపి నా కూతుని బయటికి కట్టేస్తాడు. ఆ ఎస్టేట్ లో చక్రపాణికి ఎదురు చెప్పి ఎవ్వరూ బతకలేరు బాబు. ఈ అన్యాయాన్ని ఇలాగే కొనసాగిస్తే ఎస్టేట్ ని మింగేయడమే కాకుండా చిన్నబాబును కూడా పొట్టను పెట్టేసుకుంటాడు బాబు. తమరే రక్షించాలి, తమరే కాపాడాలి బాబు. దివాన్జీ, ఇదంతా మీకు తెలియదు బాబు. నేను ఇప్పుడే వింటున్నా. పోనీ నాకు తమ్ముడున్నాడని తెలుసుగా, అదైనా చెప్పలేదే? తాతగారు చెప్పే ఉంటారనుకున్నా బాబు. కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ధోరణి చూస్తే ఇక్కడ విషయాలు ఏవి మీకు తెలియని అర్థమైంది. అంతా చెబుదామనే ఒకనాడు ప్రయత్నించాను. కానీ మీరే ఇప్పుడు కాదు, ఇంకో 6 నెలలు పోనివ్వండి అన్నారు. ఓకే, ఆ చక్రపాణి పాపం పడింది. హలో, ఎవరు? నేను రాముని ఫ్రమ్ హైదరాబాద్. మీరెవరు? నేను గోపిని, చిన్నబాబుని. హే గోపి, హౌ ఆర్ యు? నేను మీ అన్నయ్యని. అన్నయ్య? నాకెవరు అన్నయ్య లేరుగా. ఉన్నానులే, ఈ మధ్య ఇండియాకి వచ్చాను. తమ్ముడు, నిన్ను చూడాలని ఎంతో ఆశగా ఉంది. ఐఎమ్ కమింగ్. చూడాలందా? కమింగా? ఎవరు? ఎవరో అన్నయ్య ఇంకా మాట్లాడుతున్నారు. హలో, ఎవరు? నేను చక్రపాణి. ఓ అంకుల్, గ్రేట్ గార్డియన్ ఆఫ్ మై బ్రదర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంతకు ఎవరు బాబు నువ్వు? నేనా? రాజా వెంకటాద్రి గారి మనవండి, రాముని. నువ్వా? ఎప్పుడొచ్చావు బాబు? నువ్వు ఫారెన్ లోనే పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయిపోతావని విన్నాను. యా యా, ఉందామనే అనుకున్నాను. కానీ పెద్దలు మీరు ఉండనిస్తారా? అదేమిటి బాబు? అంకుల్, మిమ్మల్ని అందరినీ చూడాలనుంది. రేపు ఆదివారం మన ఊరు వద్దాం అనుకుంటున్నా. అలాగే, చాలా సంతోషం. తప్పకుండా రా బాబు. అంకుల్, ఇన్నేళ్ళు మా ఎస్టేట్ ని గోపిని ఎంతో ఆప్యాయంగా చూసుకున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్ టు యూ. ఇక మీదట మీకు ఆ శ్రమ ఇవ్వదలుచుకోలేదు. నేనే స్వయంగా వచ్చి చూసుకుంటాను. బై ది బై, నేను వచ్చేసరికి మన ఎస్టేట్ రికార్డ్స్ అకౌంట్స్ అన్ని సిద్ధం చేసి ఉంచండి. ఓకే? అలాగే, అన్ని సిద్ధం చేసి ఉంచుతాను. అంతకంటే నాకు కావాల్సింది ఏముంది? ఏ ట్రైన్కి వస్తున్నానన్నారు? ఎక్స్ప్రెస్. నేనే స్వయంగా స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటాను. అతనే. గుడ్ మార్నింగ్ అల్లుడు. హాయ్. నువ్వు? నేను అల్లుడు, మీ మావయ్య చక్రపాణి. అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వీడు మా అబ్బాయి శేషు. హాయ్. హలో బాబా, హౌ డు యు డు? వాట్ ఇస్ ఆల్ దిస్? వాట్ ఇస్ ఆల్ దిస్? అదేమిటి బాబు, రాక రాక ఇన్నాళ్లకు స్వగ్రామం వస్తున్నావు. కాస్త ముందు తెలుసుంటే బ్రహ్మాండమైన ఊరేగింపే ఏర్పాటు చేసి ఉండేవాడిని. నో నో నో, ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఫన్. గోపి ఎక్కడ? బావ రావాలని ఉపలాపడ్డాడు, కానీ కాస్త తృప్తి చేశాడు. ఇది కమన్ కమన్, పదండి పదండి. వాట్ అంకుల్, కారు ఇక్కడ ఆపేశారు. ఇదంతా ఫారెస్ట్ లా ఉంది. మన చేట? అవును బాబు, ఒక్కసారి నీకు చూపిద్దామని. ఐ సీ. అంకుల్, వాట్ ఇస్ ఆల్ దిస్? ఎవరు ఎవరు వీళ్ళంతా? ఈ పాలిటీ యమకింకర్. వాట్ వాట్? ఉన్న ఎస్టేట్ చాలే, ఈ ఎస్టేట్ కూడా కాజేయాలని వచ్చావా? నీకు నేను లెక్కలు చూపెట్టాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్?
ఏంట్రా వచ్చేనా తీసుకెళ్ళి పాతి పెట్టండి. గుర్తు తెలియకుండా గోతిపైన ఆకులు కప్పించరండి. వచ్చేసావమ్మా? టూర్ బాగా జరిగింది? ఓ వండర్ఫుల్ డాడీ, చాలా బాగా జరిగింది. ఇది జీవితంలో మర్చిపోలేని టూర్ డాడీ. ఐఎమ్ సో హ్యాపీ. ఏమిటమ్మా అంత విశేషం? చెప్పనా డాడీ? చెప్పమ్మా. మరి మరి ఏం లేదు డాడీ, మీకు అల్లుని వెతికే శ్రమ లేకుండా చేశాను. ఏమిటి? అవును డాడీ, మొన్న హైదరాబాద్లో ఒక అతన్ని కలుసుకున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. డాడీ, నువ్వు అతను చూస్తే షాక్ అవుతావు. ఇదిగో డాడీ, ఆయన ఫారెన్ లోనే పెరిగాడు, ఫారెన్ లోనే చదువుకున్నాడు డాడీ. వాట్ ఎ ఫైన్ జెంటిల్మెన్. ఆయన నడుస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, పాడుతూ ఉంటే, ఆ స్టైలు, ఆ పర్సనాలిటీ, ఓ మై గాడ్. అర్థమైందమ్మా, నీ ప్రేమ ఎంత దూరం పోయిందో అర్థమైంది. భార్యవు కాకుండా నేను తల్లివి కాబోతున్నా, అవునా? సారీ డాడీ, ఐఎమ్ సారీ. కాలు జారిన తర్వాత ఏమనుకుని ఏం లాభం? నోనో, మీరు అలా అనుకోదు డాడీ. ఆయన గురించి మీకు ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. ఆయన నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నారు, తప్పకుండా పెళ్లి చేసుకుంటారు. నిజానికి ఆయనే వచ్చి మీతో మాట్లాడతానన్నారు. కావాలంటే ఇప్పుడే ఫోన్ చేసి ఆయన వెంటనే రమ్మంటాను డాడీ. వద్దమ్మా, ఆయన రమ్మండం బాగుండదు. ఆడపిల్ల వాళ్ళు, మనం వెళ్ళడం సాంప్రదాయం. నేను వెళ్ళి అన్ని విషయాలు స్వయంగా మాట్లాడొస్తాను. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా కమలా. డాడీ, డాడీ, ఆయన కనిపించారా? మాట్లాడారా? ఏమన్నారు డాడీ? మ్యారేజ్ ఫిక్స్ చేయమన్నారు. ఏమిటి డాడీ, ఏమిటలా ఉన్నారు? ఏమైంది? ఇంకా ఏం కావాలమ్మా, సర్వనాశనం అయిపోయింది. వంశం, పరువు, ప్రతిష్ట అంతా మట్టిలో కలిసిపోయాయి. ఏం జరిగింది డాడీ? ఇంత తెలివైన దానివి, చదువుకున్న దానివి, ఎంత మోసపోయావమ్మా. మోసమా? నువ్వు ఒక్కటివే కాదమ్మా, నీలా ఎందరో ఆయన నమ్మి నాశనం అయిపోయారట. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నేను నమ్మను డాడీ. చెప్పండి, మీరు నిజంగా ఆయన చూసారా? ఎలా చూసేదమ్మా, అసలు ఆయన ఉంటేగా. ఎవరినో తీసుకుని మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయాట. అబద్ధం, అబద్ధం. నేను చచ్చినా నమ్మను. మీరే కాదు, ఈ ప్రపంచంతో చెప్పినా నమ్మను. అంటే నాన్నగారు అబద్ధం ఆడుతున్నారంటావా? అవునా? ఇంతకాలం నేను ఎంతో గారాభంగా పెంచాను. నువ్వు అడిగిందల్లా ఇచ్చాను, నువ్వు చెప్పిందల్లా చేశాను. నువ్వు ఆడింది ఆటగా, పాడింది పాటగా వదిలేశాను. అందుకు బదులుగా నువ్వేం చేసి
ఆ నమ్మకాన్నంతా నాశనం చేశావు. నన్ను నలుగురిలో తలెత్తుకు తెలవనివ్వకుండా చేశావు. లాభం ఇక నీ ఇష్టం అంటూ ఏమీ జరగదు. ఇది నలుగురికి తెలిసి నవ్వులు పాలు కాకముందే నీకు పెళ్లి చేస్తాను. నాకు పెళ్ళా? అవును, నీకు గోపికి పెళ్లి. కమలా, మన పరువు బదులకెక్కించు. ఏమిటి మన పరువు? ఒకరి బిడ్డను మోస్తే ఇంకొకరిని చేసుకోవడమా? కాదు, మోస్తూ ఉన్న బిడ్డకు తండ్రి ఉన్నాడని తెలుసుకోవడం. నా బిడ్డ తండ్రి ఉన్నాడు. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోవచ్చు, నా భర్త కాకపోవచ్చు, కానీ నా బిడ్డ తండ్రి మాత్రం ఆయనే. ఇంకెవరు కావడానికి వీలేదు. నేను ఈ పెళ్లి ఖచ్చితంగా ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ కాళ్ళు చేతులు కట్టేని జరిపిస్తాం. ఈ పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను.